మహిమ కలుగును గాక. రెండు చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ 3 పూట్ల జరిగే ఉపవాస ప్రార్థనలో దేవుడు మన ప్రార్థనకి జవాబు ఇవ్వాలి అనే ఆశ ఎంతమందికి ఉంది? కొందరు ఎత్తట్లేదు. మనకు అంత సీన్ లేదని డిసైడ్ అయిపోయారండి. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు నేను చెప్పే మాట? ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడు నా ప్రార్థనకి జవాబు ఇవ్వాలి అన్న వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పు. అందరికీ ఆశ ఉంది కదా. దేవుడు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు. అందుకని బైబిల్ ఏం చెప్పుద్దంటే దేవుడు ఉన్నాడని, తను వెతుకు వరకెల్లా ఫలము దయచేవాడని నమ్మాలి. మన నమ్మిక చప్పునే మనకు జరుగుతాయి కార్యాలు. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగుతాయి. బైబిల్లో కీర్తనలో నేను ఎక్కువగా చెప్పను. కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 4వ వచనంలో యెహోవాను బట్టి సంతోషించుము. దేవుని ఏం చేయాలి? ఉపవాస కూడికలు కాబట్టి నీరసంగా ఉండకూడదంట దేవుని సన్నిధిలో. హల్లెలూయా. ఎవరిని బట్టి సంతోషించాలి? యెహోవాని బట్టి సంతోషించాలి. అప్పుడు ఆయన నీ హృదయ వాంఛను తీరుస్తాడు. నా ఆత్మ సంతోషిస్తుందంటది ఎలిజబెత్. ఎందుకంటే ఆమె గుడ్రాలు. దేవుడు ఆమెను దర్శించాడు. తన హృదయం ఉకస్వార్తలో ఉంటుంది. హల్లెలూయా. నా హృదయం ఉల్లసిస్తుంది అంటది. దేవునికి స్తోత్ర. అంటే భక్తులందరూ కూడా వారు దేవుణ్ణి బట్టే సంతోషించారు. అబ్రహాము 75 సంవత్సరాలప్పుడు దేవుడు పిలిచిన అతని సంతోషం వేరు. హల్లెలూయా. అతడు దేవుణ్ణి బట్టే సంతోషిస్తా అడుగులు ముందుకు వేశాడు విశ్వాస మార్గంలో. దేవుడు వారి హృదయ వాంఛల్ని ఖచ్చితంగా నెరవేర్చాడు. కాబట్టి నువ్వేం చేయాలంటే, నీ ప్రార్థనకి జవాబు రావాలన్నా, నీకు దేవుడు మేలు చేసి నీ హృదయ వాంఛలు తీర్చాలన్నా నువ్వేం చేయాలంటే యెహోవాను బట్టి సంతోషించుము. హల్లెలూయా. దేన్ని బట్టి సంతోషించాలి? కొందరు గుర్రాలని బట్టి, కొందరు రథాలని బట్టి, కొందరు వారికి ఉన్న ఔషధ్యమును బట్టి అతిశయిస్తారేమో. మరి మనమైతే మన దేవుడిని యెహోవాను బట్టి సంతోషించాలి, అతిశయించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు మన దుఃఖాన్ని దేవుడు నాట్యముగా మారుస్తాడు. ముందుగా నువ్వు దేవుని బట్టి సంతోషించడం నేర్చుకో. కొందరేమో కౌరులు చెప్పుకోవడం అంటే ఇష్టం, కొందరికేమో తాగడం అంటే ఇష్టం, కొందరికేమో తిరగడం అంటే ఇష్టం. మరి మీకేమిష్టం చెప్పాలి. మీకు యెహోవాను బట్టి సంతోషించడం అంటే ఇష్టం. అప్పుడు దేవుడు మీ హృదయ వాంఛలు మీకు అక్కడగా ఉన్నవేవో ఆయనకి తెలిసినట్లుగా ఎవరికి తెలియవు. ఆయనకి తెలుసు. నీకు కావలసిన దేవుడు సమకూరుస్తాడు. అందుకనే కీర్తన గ్రంథం 18వ అధ్యాయంలో, అంటే రాత్రికి మీరు ప్రార్థన చేయడానికి, రేపు పగలు మీరు ప్రార్థన చేయడానికి, మీ జీవితకాలం అంతా దేవుని బట్టి సంతోషించి ఆయన సన్నిధిలో కూడి దివారాత్రులు ప్రార్థన చేయడానికి కావలసిన 2 పురుగొల్పే మాటలు నేను మీతో చెప్తున్నాను. ప్రసంగం కాదు, ప్రసంగం అనుకోకండి. అర్థమవుతుంది మీకు? అర్థం అవట్లేదా? చూడండి ఆ వాక్యం 18వ అధ్యాయం 6వ వచనం. నా శ్రమలో నేను యెహోవాకు మొర్ర పెట్టి తిని. చాలామంది శ్రమలో ఉంటారు, అలాగా శ్రమలు అనుభవిస్తూనే ఉంటారు. హల్లెలూయా. శ్రమల్లోనే జీవితాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అర్థమైపోద్ది మనకి శ్రమలు ఇంకెలాగే ఉంటాయి, ఈ జీవితం ఉన్నంతకాలం ఇంతే నా బతుకు అన్నట్టుగా ఉంటారు. కానీ అలా ఉండకూడదు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. చదవండి ఇక్కడ. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని. నా దేవునికి, ఎవరికి? దేవునికి. మన దేవుడు యేసయ్య. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మన దేవుడు అనుకోవాలి, తన దేవుడు కాదు. ఆయన ఎవరు? అందరికీ దేవుడు. తన దేవుడు అని దావీదు చెప్పుకుంటున్నాడు. మరి మీరు కూడా చెప్పుకోవాలి కదా. మీరు కూడా చెప్పుకోండి. ఏమంటున్నాడు అక్కడ? ముందుగా ఏమంటాడు? నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని. ఆయన తన ఆలయములో ఆలకించి
నా ప్రార్థన అంగీకరించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాంటి ప్రార్థన మీరు చేయండి, దేవుడు మీ ప్రార్థనను ఆలకించి అంగీకరిస్తాడు. ఇందాడు అమ్మగారు చెప్పారు, అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి పేద వెధవరాలు తనకి న్యాయం తీర్చమని పదే 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 అడిగినప్పుడు అన్యాయస్తుడే న్యాయం తీర్చాడు. మన దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆయన మందిరంలో మనం చేసే ప్రార్థన, మన జీవితంలో మనం పెట్టే మొర్ర ఆయన పాదాలకి తాకుద్ది. దేవునికి మహిమ కలుగును గాక. ఖచ్చితంగా దేవుడు మనం అడిగినట్లే సహాయము చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మొర్ర పెట్టాలి, నువ్వు అడగాలి. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వారికి నిశ్చయముగా ఫలము దయచేస్తాడు. పరిశుద్ధాత్మ అనే వరాన్ని కూడా దేవుడు ఇస్తాడు. కీర్తన 4:3 చదవండి. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడని. ఇదే క్రిస్మస్ అయితే ఎంతమంది ఉంటారా చెప్పండి? ఇంకెక్కువ మంది ఉంటారు. అదే ఏదన్నా కృతజ్ఞత కూడుకు అనుకోండి, ఎంతమంది ఉంటారా? ఇంకెక్కువ ఉంటారు. ఎందుకని? నా నోటితో మీరు చెప్పించుకోండి, అన్నీ నా నోటితో చెప్పించేస్తాను మీరు, అది మీకే తెలుసు. అంటే భక్తులు, హల్లెలూయా, భక్తి చేసేవారు భక్తులు. దేవునికి స్తోత్ర. అందుకనే బైబిల్ చెప్తుంది, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్దిమందే. ఆ కొద్దిమంది గుంపులో నువ్వు ఉండాలని, నీ జీవితకాలంలో నువ్వు భక్తి చేయాలి. హల్లెలూయా. రాజుగారు యజ్ఞం చేద్దాం, అందరూ పాలు తీసుకురండి అన్నాడంట. అమ్మగారు ఉపవాస ప్రార్థన పెట్టినట్టు. అందరూ అనుకున్నారంటే అందరూ పాలు పట్టుకెళ్ళిపోతారు కదా. నేను నీళ్ళు పట్టుకెళ్ళిపోదాం, ఎందుకంటే పాలలో నీళ్ళు కలిసిపోతే ఎవరికి తెలియదు. పాల వ్యాపారం చేసే వాళ్ళు తెలిసింది పాలు ఎన్ని నీళ్ళు కలపాలో. ఎన్ని కలిపినా రాణి అంటాయి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుంది మీకు? అప్పుడు అందరూ నీళ్ళు కలిపితే ఏమైంది? హల్లెలూయా. ప్రార్థన ఉపవాస ప్రార్థన కదా, భక్తులు వెళ్తారులే, మనం వెళ్దాంలే తర్వాత అనుకుంటారు కొందరు. అలా అనుకోకూడదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడేం ఊడుపులే ముమ్మరంగా లేవుగా, పురుషులేరి. హల్లెలూయా. రేపు కనబడతారు అందరూ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఉపవాస కూడికలు మీకు పదే పదే పెట్టరువి. పెట్టినప్పుడు ఇందాక చెప్పారు, యూదులందరూ కూడా ఉపవాసం ఉన్నారా? ఎస్తేరమ్మ గారు మీరు మాత్రం ఉండండి ఉపవాసం. అందరూ హల్లెలూయా. వారి పిల్లలు అందరూ, నినివే పట్టణస్థులు కూడా అంతే. కానీ శిశువులు కూడా, పశువులు కూడా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నేను చెప్తున్నానని కాదు, కానీ ఉపవాస కూడికల్లో మందిరాలు నిండాలి. అప్పుడు ఆత్మీయంగా మీరు ముందడుగులో ఉన్నట్టు లెక్క. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చూస్తే యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడని తెలుసుకోండి. భక్తులు కలిగి తమ దేవుని ఎరుగు వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. భక్తి ఎవరి వద్ద ఉందో వాళ్ళ ద్వారా దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు, చేయిస్తాడు కూడా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి భక్తిని విడిచిపెట్టకండి, భక్తి చేయండి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించండి. గడగడ వణుకుచు ఆయన సన్నిధిలో సంతోషించండి. అప్పుడు మీరు ప్రార్థన చేస్తే దేవుడు నేను ఉన్నానని మీకు జవాబిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మేకా గ్రంథం 7:7 అంటాడు. మేకా గ్రంథం 7:7 అయినను యెహోవా కొరకు, ఎవరి కోసం ఎదురు చూడాలి? యెహోవా కొరకు ఎదురు చూచు నూతన బలం పొందుతారంటాడు ఒక చోట. హల్లెలూయా. రక్షణకర్తయగు నా దేవుని కొరకు, అది విశ్వాసంతో నిరీక్షణ కలిగి ఆయన నాకు సహాయం చేస్తాడని నిరీక్షణ మనకు అవసరం. హల్లెలూయా. ఏం చెప్పుకున్నాం? ఆయన బట్టి సంతోషించాలని చెప్పుకున్నాం, ఆయనకి మొర్ర పెట్టాలని చెప్పుకున్నాం, భక్తి కలిగి ఉండాలని చెప్పుకున్నాం, నిరీక్షణ కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. కీర్తన 34:17 కూడా చదువుదాం. 34:17 నీతిమంతుడు ఎవరు? నీతిమంతుడు మొర్రపెట్టగా
యెహోవా ఆలకిస్తాడంట. వారిని శ్రమలన్నిటిలో నుండి దేవుడు వారిని విడిపిస్తాడు. అంటే నీతిమంతుల ప్రార్థన ఎలా ఉంటుందంట? మనపూర్వకమై బహుబలముగా ఉండి దేవుని వద్దకు వెళ్ళిపోతుంది. కాబట్టి మన నీతి మురుగుడ్ల వంటిది. కానీ దేవుడు తన రక్తం ఇచ్చి మనల్ని విలువ పెట్టి కొని నీతిమంతులుగా చేశాడు. నీతిమంతుడు ఇంకా నీతిమంతుడుగానే ఉండనేమో, అపవిత్రుని ఇంకా అపవిత్రుడుగానే ఉండనేమో. ఇదిగో యవ్వని క్రియలు చప్పున వారికి జీతం ఇవ్వడానికి నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉంది, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అంటాడు. దేవుని స్తోత్ర. కాబట్టి మనం చేసే ప్రార్థనలు ఇవన్నీ ఇన్క్లూడింగ్ అయి ఉంటే ఖచ్చితంగా మనం ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు మన జీవితంలో చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప ప్రార్థనా పరులుగా మీరు ఉండాలి. దేవుని సన్నిధిలో మొర్ర పెట్టాలి. యెహోవాను బట్టి సంతోషించాలి. ఆయన మీద విశ్వాసం కలిగి ఉండాలి. నీతియుక్తమైన బలులు ఆయనకి అర్పించాలి. అందుకని హోషేయ అంటాడు, మా పెదవులు ఎడ్లకు బదులుగా మా పెదవులు ఉన్నాయన్నారు. దేవుని స్తోత్రం. కాబట్టి మనం ప్రార్థిస్తే దేవుడు వెంటనే జవాబు ఇవ్వాలంటే దేవుడిని బట్టి సంతోషించాలి, దేవునికే మొర్ర పెట్టాలి, భక్తి కలిగి ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి, నీతిమంతులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీతిమంతులుగా ఒకటి భక్తి గలవాడిని అనుకుని వాడి నోటికి కళ్ళు పెట్టుకోకపోతే వాడి భక్తి అంతా కూడా ఏమవుతుంది? వ్యర్థమైపోతుంది. కాబట్టి భయభక్తులు కలిగి దేవుణ్ణి సేవించండి, దేవుని సన్నిధిలో మొరపెట్టండి. ఖచ్చితంగా దేవుడు మీ మొర ఆలకించి మీకు మేలు చేస్తాడు. కాబట్టి రాత్రికి వస్తామన్న వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇంకా మేము విరమించుకుంటామండి, మా మగవాళ్ళని పంపుతామండి, మా పిల్లల్ని పంపుతాం అన్న వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. మీరు వచ్చేస్తారు అయితే. హల్లెలూయా. మీతో పాటు మీ ఇంట్లో వాళ్ళందరినీ ఎంతమంది ఉంటే మీరు అన్నం వండి పెడతారు కదా, ఎంతమందికి పెడుతున్నారు వాళ్ళందరినీ తీసుకొచ్చాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది మా పెద్దవాడికి, ఇది మా మూడో వాడికి, లేకపోతే ఇది మా చెల్లికి, మా తమ్ముడికి అంటారు కదా. హల్లెలూయా. అంటే కుటుంబాల వారిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. కనీసం వాళ్ళు రాలేకపోతే వారి కోసం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. ఒకనొక సమయాన్ని మీకంటే ముందే వాళ్ళే ఉంటారు దేవుని మందిరంలో. దేవునికి మహిమ కలుగును. రెండు చేతులపైకి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కాబట్టి మన ప్రార్థన దేవుడు వింటాడు, మనకు సహాయము చేస్తాడు. నినేవే పట్టణస్థుల యొక్క ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. యెహోషువ ప్రార్థన దేవుడు విని సూర్యచంద్రులను ఆపాడు. యెహోషాపాతు కాలంలో దేవుడు గొప్ప యుద్ధాన్ని చేశాడు. మోషే ప్రార్థన విని దేవుడు అమాలేకీయుల మీద విజయం ఇచ్చాడు. అలాగా ఇందాక అమ్మగారు చెప్పారు, సమూయేలు ప్రార్థన చేస్తే గొప్ప యుద్ధం దేవుడే చేసి ఎబెనేజర్గా దేవుడు వారితో ఉండి వారి గొప్ప విజయాన్ని చేకూర్చాడు. ఆత్మీయ జీవితంలో మనం విజయశీలుగా ముందుకు సాగుదాం. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. అందరూ కూడా ప్రార్థనలోకి విందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరూ కూడా కొద్ది నిమిషాలు ఇక్కడ నుండి కొద్ది నిమిషాలు మనం బయలుదేరి వెళ్ళిపోతాం. ఈలోపే దేవుని సన్నిధిలో ఆయన బ్రతిమాలుకుందాం, ఆయనకి మొరపెడదాం. యెహోవాను బట్టి సంతోషిస్తే ఆయన నీ హృదయ వాంఛలు తీరుస్తాడని దేవుని వాక్యం చెప్తుంది. నువ్వు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిస్తాను. గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నీకు తెలియజేస్తానని వాగ్దానం ఉంది. దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ప్రార్థన చేద్దాం. దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడు. ఆయన కోసం కనిపెట్టుకుందాం, నిరీక్షణ కలిగి ఉందాం. ఆయన ఇచ్చే వాటి మీద లక్ష్యం ఉంచుదాం. విశ్వాసం అనేది నిరీక్షింపబడే వాటి యొక్క నిజస్వరూపం కాబట్టి, అదృశ్యమైనవి ఉండమనటానికి రుజువు కాబట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా ఉందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. అందరూ కూడా ఏకీవించి పాట పాడుతూ దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. నా యేసయ్యా నా స్తుతియాగము నైవేద్యములై ధూపము వోలే నీ సన్నిధానము చేరును నీచము. చేతువు నాకు సహాయము వెను వెంటనే, వెను వెంటనే. నా యేసయ్యా నా స్తుతియాగము నైవేద్యములై ధూపము వోలే నీ సన్నిధానము చేరును నీచము. చేతువు
వెంటనే విను వెంటనే. దేవుని అడుగుదాం, ఆత్మతోనూ మనస్సుతోనూ నేను చేయి ప్రార్థనలన్నీ దేవుడు ఆలకించాడని భక్తుడు దేవుని ఎదుట తన హృదయాన్ని సరి చేసుకుంటున్నాడు. ఆత్మతో పాడుదును మనస్సుతో పాడుదును అంటాడు భక్తుడు. మనం కూడా అటువంటి భక్తి చేద్దాం. అలా మనం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన పరులుగా ఉందాం. ఆత్మతోను మనస్సుతోను నేను చేయు విన్నపములు. అవునేసయ్యా, ప్రార్థన చేసుకుని ఎవరికి వారి. ఆత్మతోను మనస్సుతోను నేను చేయు విన్నపములు ఆలకించి తండ్రి సన్నిధిలో నాకై విజ్ఞాపన చేయుచున్నావా. ఆలకించి తండ్రి సన్నిధిలో నాకై విజ్ఞాపన చేయుచున్నావా. విజ్ఞాపన చేయుచున్నావా. నా యేసయ్యా నా స్తుతియాగము నైవేద్యములై ధూపము వలె నీ సన్నిధానము చేరును నిత్యము. చేతువు నాకు సహాయము విను వెంటనే విను వెంటనే. ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగినప్పుడు వెంటనే ఆయన తన బాహుబలము చూపించి ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు. మరణపు ములుని విరిచి తిరిగి లేచిన పునరుద్ధారుడైన యేసయ్య ఈరోజు మన ప్రార్థన ఆలకించడానికి ఆయన సమర్థుడు. మనకు మేలు చేసే దేవుడే తప్ప కీడు చేసేవాడు కాదు. ఆమేన్. ఎవరికి వారే ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసి యాచించగానే నీ బాహుబలము చూపించినావే. ప్రార్థన చేసి యాచించగానే నీ బాహుబలము చూపించినావు. మరణపు ముల్లును విరచితివా నాకై. మరణ భయము తొలగించితివా. మరణపు ముల్లును విరచితివా నాకై. మరణ భయము తొలగించితివా. మరణ భయము తొలగించితివా. నా యేసయ్యా నా స్తుతియాగము నైవేద్యములై ధూపము వలె నీ సన్నిధానము చేరును నిత్యము. చేతువు నాకు సహాయము విను వెంటనే విను వెంటనే. శిష్యులతో ఆయన చెప్పాడు, మీరు శోధనలో పడకుండా ఉండునట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయమన్నాడు. ప్రార్థనలో మెలకువ కావాలి, విశ్వాసంలో మెలకువ కావాలి, పరిశుద్ధతలో మెలకువ కావాలి. మెలకువ కలిగిన వారే ఎత్తబడే గుంపులో ఉంటారు. 10 మంది కన్యకల్లో 5 మిగిలిపోయారు. 5 మాత్రమే మెలకువ కలిగి పెండ్లి విందులో పాల్గొన్నారు.
ఈ అంచె దినాల్లో అపాయకరమైన కాలంలో భక్తిలో మెలకు కలిగి ఉందాం. ప్రార్థన చేసుకోండి ఎవరికి వారే. మెలకువ కలిగి ప్రార్థన చేసిన శోధనలన్నీయు తప్పించేదవు. ఆమేన్. మెలకువ కలిగి ప్రార్థన చేసిన శోధనలన్నీయు తప్పించేదవు. నీ ప్రత్యక్షత నే చూచుటకై నాకై రారాజుగా దిగి వచ్చేదవు. రారాజుగా దిగి వచ్చేదవు. నా యేసయ్యా నా స్తుతియాగము పాడదాం. నైవేద్యములై రూపము వోలే నీ సన్నిధానము చేరును నిత్యము. చేతువు నాకు సహాయము. వెను వెంటనే వెను వెంటనే నీ సన్నిధానము చేరును నిత్యము. చేతువు నాకు సహాయము. వెను వెంటనే వెను వెంటనే వెను వెంటనే. అవునిసయ్య వెను వెంటనే. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. మనం మొర్రపెట్టిన వెంటనే మనకి సహాయం చేసే దేవుడు మన ఎదుటే ఉండగా విశ్వాసంతో దేవుడిని అడుగుదాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన పూర్వకంగా ఉందాం. ప్రార్థన.